హలో అండి. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ ఊరగాయని నిమ్మరసంతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బావుంటుంది. ఎప్పుడు మనము చింతపండు రసంతోటి చేసుకుంటూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలా నిమ్మరసంతోటి ఒకసారి ట్రై చేశారంటే చాలా టేస్టీగా బావుంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్‌ని తీసుకొని ఇలా బాగా నీట్‌గా శుభ్రం చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్‌ని మనం ఒక కప్‌తో గనక కొలుచుకున్నామంటే కరెక్ట్‌గా కొలతలనేవి వచ్చేస్తాయి. ఇలా ఒక కప్పు తీసుకొని ఈ కప్పుతోటి నాకు 3 కప్పుల వరకు కాలీఫ్లవర్ ముక్కలొచ్చేసినాయి. అలాగే గ్రామ్స్‌లో వచ్చేసి ఒక 500 గ్రాముల వరకు ఉంటాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని తగినన్ని వాటర్ పోసుకొని హీట్ చేసుకోవాలి. అందులో పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటిని అందులో వేసి ఒకసారి ఇలా కలిపి హాట్ వాటర్‌లోంచి తీసేయాలి. ఎక్కువసేపు ఉంచితే ముక్కలన్నీ మెత్తబడిపోతాయి. ఇప్పుడు ఇలా జల్లెడ తీసుకొని జల్లెడలో వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టేసుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని పొడిగా ఉన్న కాటన్ క్లాత్ పైన వేసుకొని ఫ్యాన్ కింద అయితే గనక మినిమమ్ 2 గంటల పాటు ఆరబెట్టుకోవాలి. అదే ఎండలో గనక అయితే ఒక గంట పాటు ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది. మీకెట్లా అవైలబుల్‌గా ఉంటే అలా చేసుకోండి. ఇలా ఆరబెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకొని వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. రోట్లో అయితే రోట్లో, లేదంటే ఇలా మిక్సీలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పచ్చడి కోసం పోపునైతే వేసుకుందాము. ఒక కళాయి పెట్టేసుకొని అందులో 250 ఎంఎల్ వరకు శనగ నూనె వేసుకున్నాను. శనగ నూనె అయితే గనక పచ్చళ్ళకి చాలా బావుంటుంది. నూనె హీట్ అయిన తర్వాత అందులోకి 1.5 స్పూను పచ్చిశనగపప్పు, 1.5 స్పూను మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 3 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టేసుకున్నాం కదా! వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్‌ని కూడా ఇలా వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకుని వేసుకోండి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పోపుని బాగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా, మనకి ముక్కలు కూడా బాగా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు సాల్టు, 30 గ్రాముల వరకు ఉంటుంది. అరకప్పు కారము, 50 గ్రాముల వరకు ఉంటుంది. అలాగే ఆవాలు, మెంతులు ఫ్రై చేసి పౌడర్ చేసుకున్న పౌడర్‌ని 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని బాగా ముక్కలకి కలిసిపోయేలాగా ఇలా చేత్తోటి కానీ, స్పూన్ తోటి కానీ ఇలా కలిపేసుకున్నామంటే సరిపోతుంది. ఉప్పు ఒకేసారి వేసేసుకున్నా కూడా ఎక్కువైపోతుంది. ఉప్పు ఎక్కువైతే అస్సలు తినలేము కదా! తక్కువైనా కానీ మరలా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిన పోపుని వేసేసుకుందాము. ఇలా చల్లారిన తర్వాత మాత్రమే వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు వేసుకోకూడదు. ఇలా పోపుని వేసుకున్న తర్వాత బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. మనం నూనె ఎప్పుడైనా కూడా ముక్కలు మునిగేంత వరకు ఉంటేనే పచ్చడి అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని వేసేసుకుందాము. నేను బాగా పండి రసమున్న కాయల్ని 2 పెద్దవి తీసుకున్నాను. మీ దగ్గర చిన్న కాయలు ఉంటే గనక 3 కాయల వరకు రసాన్ని ఇలా పిండుకొని వేసుకోండి. మనం ఎప్పుడు చింతపండుతో పెట్టుకుంటూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలా నిమ్మరసంతో పెట్టేసుకున్నారంటే పచ్చడి అనేది డిఫరెంట్ టేస్ట్‌గా చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా నిమ్మకాయలు పిండుకున్నాం కదా! ఇప్పుడు ఈ రసం కూడా బాగా పచ్చడిలో కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకోవాలి. మనకి నూనె అయితే పైకి తేలుతూ ఉంది కదా! ఇప్పుడు మనం ఒక రోజంతా ఊరబెట్టేసుకున్నామంటే ఇంకా నూనె పైకి తేలి చాలా బావుంటుంది. చూసారా, పచ్చడిలో గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది కదా! ఇలా
బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక నైట్ అంతా ఇలా ఉంచేసామంటే మనం వేసుకున్న ఉప్పు, కారము, మసాలా అంతా ముక్కకు పట్టేసి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మూత పెట్టేసి ఒక నైట్ అంతా ఉండనిద్దాము. ఒకరోజు తర్వాత మరుసటి రోజు పొద్దున చూపిస్తున్నానండి. చూసారు కదా పచ్చడి పైన నూనె ఎంత బాగా తేలింది. మూత తీయగానే మంచి స్మెల్ అనేది వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కలిపేసుకొని మనము ఉప్పు, కారము, పులుపు ఏమన్నా సరిపోతే గనక ఇప్పుడు టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కానీ, కారాన్ని కానీ, పులుపును కానీ ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవడానికి గాజు సీసా కానీ, ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఉంటే అందులో వేసేసుకొని 4 రోజుల తర్వాత సర్వ్ చేసుకున్నామంటే కనుక ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.